సీరియల్ ఫ్యాన్స్కి షాకుల మీద షాకులు ఇస్తోంది స్టార్మా. గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ ఈ సీరియల్కి శుభం కార్డు వేసేశారు. నేటితో గుప్పడంత మంచు సీరియల్కి షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నిజానికి రిషి రీ ఎంట్రీతో గుప్పడంత మంచు సీరియల్కి పూర్వ వైభవం వచ్చింది. రిషి వసుధారలు ఒకటి కావడంతో ఈ సీరియల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మను తండ్రి మహేంద్ర అని తెలియడమే ఆలస్యం. ఇక గుప్పడంత మంచు సీరియల్కి ముగింపు పలకడమే అన్నట్టుగానే కథ నడుస్తోంది. అయితే రంగా ఎవరు, అసలు రిషి రంగాగా ఎందుకు నటించాడు అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా వీటన్నిటికీ ఒక వారంలోనే సమాధానం ఇచ్చి గుప్పడంత మంచు సీరియల్కి గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. నేటితో షూటింగ్ పూర్తి కాగా వచ్చే వారంలో గుప్పడంత మంచు సీరియల్కి శుభం కార్డు వేయబోతున్నారు. రిషి రీ ఎంట్రీతో గుప్పడంత మంచు సీరియల్ గాడిన పడింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్చడంతో రేటింగ్ కూడా పుంజుకుంది. ఇలాంటి టైంలో క్లోజ్ చేయాల్సిన అవసరం ఏంటి, అర్ధాంతరంగా గుప్పడంత మంచుని ఎందుకు ముగిస్తున్నారని గుప్పడంత మంచు ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ సీరియల్ని అర్ధాంతరంగా ముగించడానికి కారణం బిగ్ బాస్ అని తెలుస్తోంది. అవును, గుప్పడంత మంచు సీరియల్ ఇప్పటి వరకు దాదాపు 4 ఏళ్ళు అంటే 2020 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1150 ఎపిసోడ్లు ప్రసారం చేశారు. ఈ కథకి ప్రాణం అంటే రిషి వసుధారలే. ఈ 1150 ఎపిసోడ్లే కాదు, మరో 1150 ఎపిసోడ్లకు వరకు కథను నడిపించే స్కోప్ ఉంది ఈ సీరియల్లో. కానీ బిగ్ బాస్ వస్తుండడంతో గుప్పడంత మంచు సీరియల్ని హడావుడిగా క్లోజ్ చేయాల్సి వచ్చిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు కన్నడలోనూ బిగ్ బాస్ 11 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ కన్నడ బిగ్ బాస్కి రిషి అలియాస్ ముఖేష్ గౌడ కంటెస్టెంట్గా వెళ్తుండడంతో గుప్పడంత మంచుని హడావుడిగా క్లోజ్ చేశారని తెలుస్తోంది. రిషి వసుధార పాత్రలు జనంలో నాటుకుని పోయాయి. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకొని వస్తే కథలో సోల్ మిస్ అవుతుంది. కాబట్టి కథ ముందుకు వెళ్ళాలంటే రిషి వసుధారలు ఉండాల్సిందే. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా గుప్పడంత మంచు సీరియల్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ తరుణంలో రిషికి కన్నడ బిగ్ బాస్లో ఆఫర్ రావడంతో అతను బిగ్ బాస్కి వెళ్ళడం కన్ఫర్మ్ అయిందట. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కావడంతో వసుధార తెలుగు బిగ్ బాస్లోకి కంటెస్టెంట్గా రాబోతోందట. కార్తీక దీపం నెక్స్ట్ జనరేషన్ కథలోకి కీర్తి భట్, అమూల్య గౌడలను తీసుకున్నారు అప్పట్లో. ఆ కథ బెడిసి కొట్టడంతో మళ్ళీ కార్తీక్ దీపాలను కథలోకి తీసుకొని వచ్చి వాళ్ళతోనే ముగింపు పలికించారు. ఆ తరువాత కీర్తి భట్ని తెలుగు బిగ్ బాస్లోకి, అమూల్య గౌడని కన్నడ బిగ్ బాస్లోకి తీసుకున్నారు. సో ఇప్పుడు గుప్పడంత మంచు విషయంలోనూ ఇలాంటిదే జరగబోతోంది. ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్లోకి వెళ్తే రక్షా గౌడను తెలుగు బిగ్ బాస్లోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కన్నడలో ముఖేష్ గౌడ, తెలుగులో రక్షా గౌడ విన్నర్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళకున్న క్రేజ్ అలాంటిది. మరి అన్నట్లు కన్నడ బిగ్ బాస్లోకి రిషినే కాదు, రిషి తల్లి జగతికి కూడా ఆఫర్ వచ్చింది. కానీ జ్యోతిరాయ్ బిగ్ బాస్ ఆఫర్ని రిజెక్ట్ చేసింది. మొత్తానికి తల్లి వెళ్ళకపోయినా కొడుకు వెళ్తుండడంతో కన్నడ బిగ్ బాస్ 11 టైటిల్ని ముఖేష్ గౌడ కొట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖేష్ గౌడకి కన్నడతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు గుద్ది పారేస్తారనడంలో సందేహం లేదు. తెలుగు బిగ్ బాస్లోకి రక్షా గౌడ రావడం కాస్త సందేహాలు ఉన్నా కన్నడ బిగ్ బాస్లోకి రిషి వెళ్ళడం మాత్రం ఖాయమైనట్టు తెలుస్తోంది. మరి ఇక గుప్పడంత మంచు సీరియల్ ఫ్యాన్స్కి సీరియల్ ముగుస్తుందని కొంచెం నిరాశపడినప్పటికీ ఆలస్యం లేకుండా వెంటనే వాళ్ళు ఇద్దరు బిగ్ బాస్లోకి అడుగు పెట్టనున్నారని ఫ్యాన్స్కి మంచి ఊపునందించింది స్టార్మా. మరి ఇక చూడాల్సి ఉంది ముందు ముందు ఏం జరగబోతుంది అనేది. ఇలాంటి మంచి మంచి అప్డేట్లు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి GMJ ఫ్యాక్ట్స్.